నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఎలాగని పుట్టుదని తొక్కి పెట్టాలి. అమ్మో, వీడు చాలా కోపంగా ఉన్నాడు. ఎలాగైనా కూల్ చేయాలి. ఇదిగో తీసుకో. ఏంటది? కాఫీ. నేను అడిగానా? టిఫిన్ కూడా చేయలేదు కదా, ఆకలితో ఉంటావని. ఆకలిని చంపుకోమని కాఫీ తెచ్చావా? అరే, టిఫినే తెద్దాం అనుకున్నాను, కానీ నువ్వు దాంట్లో ఉప్పు పోసావు. కనీసం కాఫీ అన్న తాగుతావని తెచ్చాను. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎక్కువేంటి? నువ్వు నాకు భర్తవి. భార్యాభర్తలు సగం సగం ఉంటారు. మరి నీ కడుపు కాలుతుంటే నా మనసుకి బాధ ఉండదా? క్షణం ముందు వరకు పీకల దాకా పగ చూపించి ఇప్పుడు సడన్ గా ప్రేమ ఒలకబోస్తున్నావంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. అమ్మో, కనిపెట్టేశాడు. దొంగ సచ్చినోడికి అన్ని అమ్మ తెలివితేట్లే. అబ్బే, ఆహా, ప్లాన్ ఏంటి? అలాంటిదేం లేదు. లేదా? లేదు, నిజం లేదుగా. అయితే నాకు కాఫీ అక్కర్లేదు. వెళ్ళు. ఏంటి? వెళ్ళు. సరే, నేనే వెళ్తాను. అయ్యో, అక్కడ పూజ మొదలయ్యేలోపు వెళ్ళాలి. అమ్మా, భలే ఇరుకులో పడేసావమ్మా. ఇదిగో నిన్నే, ఇదిగో. ఏంటి? అది మరే, నాకు నీతో కొంచెం పనుంది. ఫేవర్ చేస్తావా? అనుకున్నా. ఇలా పని కట్టుకొని వచ్చావంటే ఇలాంటి ఫిట్టింగ్ ఏదో ఉండే ఉంటుందని అనుకున్నాను. ఏంటా ఫేవరు? అది మరి మా అమ్మ ఇంట్లో వారాహి అక్క చేత, చరణ్ గారి చేత పూజ చేయిస్తుంది. మనల్ని కూడా రమ్మనింది. ఓ, అదా విషయం. నేను వస్తానని నువ్వు మీ అమ్మకు మాట ఇచ్చేసావా? నాకు ఫీవర్ తెప్పించేలా పనులు చేస్తే నీకు ఫేవర్ చేయాలా? భలే దొరికావే. మీ అమ్మ వాళ్ళకి మన మధ్య ఏ గొడవలు లేవని నిరూపించుకోవాలనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నేను రాను. అలా అంటే ఎలా? అబ్బాబాబాబాబాబాబాబా, పెద్ద పులిగాండ్రింపు వెంటనే పిల్లి కూతైపోయిందేంటి? అది అది కాదు విక్కీ. మరి నువ్వు నా భర్తవి కదా, మా ఇంటి అల్లుడివి కదా, నువ్వు రాకపోతే బాగోదు. నువ్వు నాకు పొట్టివి కదా, నేను నీకు లొట్టిని కదా. కోడిగుడ్డ అట్టేం కాదు. రోజు నన్ను రోస్ట్ చేసేస్తూ ఈరోజు నేను నీకు బెస్ట్ అయిపోవాలా? గుర్తుంచుకో, నేను నీకు భర్తను కాదు. మా అమ్మకి కొడుకును మాత్రమే. కాఫీ కలుపుకొచ్చి కహానీ చెప్పేసి నన్ను కరిగించేద్దాం అనుకున్నావా? అది కాదు విక్కీ, ప్లీజ్. అబ్బా చా, అబ్బాబాబాబాబా, నీ ప్లీజులకి లూజ్ అయిపోతానంటే పొట్టిదానా? పోనీ ఏం చేయాలో చెప్పు. రాత్రి నా చేత ఏం చేయించావో గుర్తులేదా? చెంపలేసుకొని సారీ చెప్పు, టవలిస్తాను. సారీ ఉంది, చెంపలు వేయించాను. మరిప్పుడు నువ్వు వేసుకుంటే వస్తావా? ఏమో, వస్తానేమో. సారీ విక్కీ, నిన్ను అన్యాయంగా బాధ పెట్టాను.
వినపడలా. ఆ, ఆ, చెంపలు వాయించుకోవడమేనా? మ్మ్. ఓకేనా, వెళ్దామా? ఇప్పుడు సార్కి రావాలనే మూడ్ లేదు. ఎందుకంటే వస్తే మా అమ్మ ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. వాళ్ళు బాధపడితే నేను చూడలేను. బాయ్. ఏ, అయ్యో దేవుడా, ఈ విధవని ఎలా ఒప్పించాలి? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.